మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడో అతని ఉద్యోగం ఊడినట్టే అనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే ఆయనకి ముందు అభిమానులు పెరిగారు. సోషల్ మీడియాలో ఉదయ్ కృష్ణారెడ్డిని అభిమానించని వ్యక్తి లేదు. పార్టీలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. ఉదయ్ కృష్ణారెడ్డి నేరం చేశాడని, తన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించాడని, లైంగిక దాడికి ప్రయత్నించాడని, ఆమె గొంతు పైన కత్తి పెట్టాడని, అంతేకాదు ఆమెను చిత్రహింసలకు గురి చేయడం వల్ల ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఈ చర్చ జరుగుతున్న సమయంలో మొదట ఉదయ్ కృష్ణారెడ్డి ఈ తప్పు చేసి ఉండడు, ఉదయ్ కృష్ణారెడ్డి ఇలాంటి క్యారెక్టర్ కాదు, ఉదయ్ కృష్ణారెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి, తను మెరైన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు సిఐ చేసిన కామెంటును భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాదులో ఒక మూలన ఒక రూమ్ తీసుకొని 3-4 నెలల పాటు రూమ్లోంచి బయటకు రాకుండా వేకదాటిగా చదివి 2 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి 2 సార్లు ర్యాంకు కొట్టిన మొనగాడు మగాడు అనుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ కృష్ణారెడ్డిని జనం ఎలా ఊహించుకున్నారంటే విక్రమార్కుడు సినిమాలో రవితేజ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లా మారుతాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనుకున్నాడు. కానీ చివరికి ట్రైనింగ్ దశలోనే, ట్రైనింగ్ జరుగుతున్న సమయంలోనే కామాంధుడు అనే ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. పైగా తను ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, కేసు నమోదైందో ఆ మరుసటి రోజు మద్యం సేవించి ఒక సూసైడ్ లెటర్ రాసి ఆసుపత్రికి పోయిన తర్వాత అది సూసైడ్ కాదు డ్రామా అని తేలడంతో ఆయన కష్టపడి నిర్మించుకున్న బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ అంతా కుప్ప కూలిపోయింది. ఇప్పుడేంటి రిజల్ట్ అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఎంతో శ్రమించి సాధించిన ఐపీఎస్ స్టేటస్ని కోల్పోబోతున్నాడు అని సమాచారం అందుతోంది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఎందుకు ఇంత పెద్ద శిక్ష పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతుందంటే ఉదయ్ కృష్ణారెడ్డి క్యారెక్టర్ ఏంటనేది ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఉందో వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, అట్లాగే ఆదిబట్ల పోలీసులు ఈ కేసును విచారిస్తే గ్రామం నుంచి ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్న అక్కడి వరకు పోలీస్ అకాడమీ వరకు అన్ని చోట్లకి, ఐపీఎస్ అకాడమీ ఉంది కదా ట్రైనింగ్ సెంటర్, అక్కడి వరకు అన్ని చోట్ల ఉదయ్ కృష్ణారెడ్డి పైన మహిళల నుంచి కంప్లైంట్లు, ఫిర్యాదులే ఉన్నాయి. ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ఒక్కతే కాదు, ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్లో లవ్ లెటర్లు దొరికాయని, ఆయన ల్యాప్టాప్లో ఈ మహిళలకు సంబంధించిన వేధించాడు అని నిరూపించడానికి గల ఆధారాలు చాలా దొరికాయని పోలీసులే స్వయంగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు. మామూలు కాదు. అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్న అమ్మాయి ఈయనను చూసి ఇన్స్పైర్ అయ్యి కానిస్టేబుల్ సిఐపై తిరగబడి ఐపీఎస్ అయ్యాడని ఇది ఒక సినిమా కథ లాంటి స్టోరీ అని ఎవరైతే ఫిర్యాదుదారు ఉందో ఆ మహిళ ఇన్స్పైర్ అయ్యి ఇతనికి దగ్గరైతే ఆమెని లైంగికంగా వేధించడంతో పాటు, లైంగిక దాడులకు పాల్పడడంతో పాటు ఆమె గొంతు పైన కత్తి పెట్టి ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటిని ఐఏఎస్ అయిన ఆమె భర్తకు పంపించి మానసిక క్షోభకు గురి చేసి ఇంత చేశాడు. అంతేకాదు ఈ ఒక్క ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్నే కాదు, మిగతా మహిళల పట్ల కూడా, అక్కడ మిగతా ట్రైనీ ఐపీఎస్ ఉంటారు కదా విమెన్, వాళ్ళ పట్ల కూడా ఇతను అసభ్యంగా ప్రవర్తించాడని చాలా స్పష్టంగా విచారణలో తేలింది. దీంతో చివరికి జరగబోతుంది ఏంటంటే ఉదయ్ కృష్ణారెడ్డి సంపాదించుకున్న, నిర్మించుకున్న, ఎక్కడో ప్రకాశం జిల్లా ఊర్లపాలెం నుంచి తను ఒక్కొక్క మెట్టు ఇటుకను పేర్చుకుంటూ చదువుని, తెలివిని, తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు కదా, వాటన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ కొలువు ఊడిపోతుందనే చర్చ వాళ్ళ నుంచి మొదలైంది. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలు చెప్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరికొందరి మహిళలతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి టచ్లో ఉన్నట్టు తేలిందంట. అట్లాగే హైదరాబాద్లో అతని స్వగ్రామంలో పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీల మధ్య కూడా మహిళలను వేధించాడని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంట. అనేక మంది మహిళలతో ఇలాంటి చాట్లు కొనసాగుతున్న తర్వాత ఈ ప్రాంతాల్లో వేధింపు ఆరోపణలు పోలీసులుగా చురుగ్గా విచారిస్తుంది. చాలా చోట్ల విమెన్ పట్లనే రెస్పెక్ట్ లేదు, విమెన్ని కామరూపంలో చూశాడు అంతే తప్ప ఆమెని శక్తి రూపంలో చూడలేకపోయాడు. ప్రతి విమెన్ని కెలికాడు, మన భాషలో చెప్పాలంటే ప్రతి విమెన్తో గొడవ, ప్రతి విమెన్తో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి పోలీసుల విచారణలో చాలా స్పష్టంగా తేలుతోంది. దీంతో ఈయనపైన డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది. అయితే అది ఎటువంటి చర్యలు ఉంటాయని ఒకసారి చూస్తే, ట్రైనీ కాబట్టి ఇతని పైన ఇతన్ని అంటే నిబంధనల ప్రకారం ప్రొబేషనరీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి డిశ్చార్జ్ చేస్తారట.
ఈయన ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నట్టే కాబట్టి డిశ్చార్జ్ చేస్తారు. లేదంటే ఒకవేళ ఎవరైనా అధికారం ఉంటే, ఐపీఎస్ అధికారి ఇటువంటి తప్పులు చేస్తుంటే ఆయనకేమో డిస్మిస్ చేస్తారు. కానీ ఈయనని డిశ్చార్జ్ అనే ఫార్మాట్లో ఈయనని విధుల్లోంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది. దీనికి ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968 అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొహిబిషన్ రూల్స్ 1954 నిబంధనలని వర్తిస్తాయంటే ఖచ్చితంగా ఇతను తప్పు చేశాడు, మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించాడని రుజువైంది. కాబట్టి ఈ నిబంధనల ప్రకారం అతన్ని సర్వీసులోంచి తొలగించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ప్రొబేషనరీ సర్వీస్కు అర్హుడా లేదా అనే అనుచితుడు అని తేలితే అతని సర్వీస్ నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తుంది ఈ నిబంధన. అంతేకాదు గతంలో ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేట్కర్, మనం ఈ కేసును చాలాసార్లు చూసాం, పూజా కేట్కర్ కూడా ఇటువంటి ఇష్యూలను ఇరుక్కున్నారు. ఆమె పట్ల కూడా ఇట్లా విచారణ జరిగిన తర్వాత ఆమెని డిశ్చార్జ్ చేశారు ఐఏఎస్ సర్వీస్ నుంచి. ఇప్పుడు ఐపీఎస్లో ఉన్న ఇతని ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా ఆ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది. డిశ్చార్జ్ చేయడమే కాదు, ఇతని పైన క్రిమినల్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి ఆ క్రిమినల్ కేసులు ఇతను చేసిన నేరానికి సరిపడా శిక్ష వేసి జైలుకు కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఐపీఎస్ కాదు, కనీసం కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా పనికి రాకుండా పోయాడు. ఐపీఎస్ కాదు, కనీసం కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తను చేసిన తప్పుల అన్ని రుజువు అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మళ్ళీ ఊళ్లపాలెం వెళ్ళి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాల్సిందే, తను కలలుగన్న జీవితాన్ని కోల్పోవాల్సిందే. మీకేమనిపిస్తుంది మొత్తం ఉదయ్ కృష్ణారెడ్డి ఇష్యూని చూస్తుంటే? ఆయన ఎవరైనా ఇరికించారనిపిస్తుందా, ఇంకా లేకపోతే తను స్వయంగా తప్పులు చేశాడనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.